మరణించిన వానికి మళ్ళీ పుట్టుక నిశ్చయం. ఎక్కడో అంచేతనే పితృకర్మ అది చేసేప్పుడు ఊరికే అనవసరపు ప్రశ్నలు వేయకూడదు. ఫలానికి సంబంధించిన ప్రశ్న అనవసరం. పితృకర్మ చేసి పూచి మీ మీద ఉంది, చేసేయటం అంతే. పితృకర్మ దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. మనకి ఋషి రుణం ఉన్నది. ఋషి రుణం అంటే ఎటు వేదం చదువుకోవడం, లేకపోతే గీత చదువుకోవడం, ఏదో ఇంకోళ్ళకి విజ్ఞానాన్ని, ఋషి అంటే జ్ఞానం, ఋషి దర్శనాలు, మనం విజ్ఞానాన్ని సంపాదించి మనం ఇంకో నలుగురికి విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం, అంతే ఋషి రుణం. ఇప్పుడు హాస్టల్ ఉంది, అక్కడ ఏదో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాటలన్నీ ఎందుకు అంటే ఏదో మన ఎవరో పుణ్యాత్ముల వల్ల మనం 4 ముక్కలు నేర్చుకున్నాం, అలాగే మనం కొంత కృషి చేస్తే ఇంకో 4 పిల్లలు చదువుకుంటారు. అది ఋషి రుణం. బాగా చేసేయటమే, చేసేసి వదిలేయటమే. అంతేగాని దీని ఫలం ఏమిటి అని అలా ఆలోచించడం తప్పదు. అలాగే పితృణము, పితృరుణము, పితృదేవతలు అంటే ఇప్పుడు పితృదేవతలు అంటే ఆ వివాహం చేసుకుని వంశాంకురాన్ని అలా నిలబెడుతూ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఈనాడు నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. ఆ వంశ పరంపరను నిలబెట్టాలి అని ఒక ఆగ్రహం పూర్వీకులలో ఉండబట్టే, చాలా గట్టి ఆగ్రహం ఇది. అంచేతనే పూర్వీకులు ఎలా ఉండేవారంటే, మన ముందు తరం వారు ఎలా ఉండేవారంటే, వీడికి 25 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఇంకా బ్రహ్మచారిగా ఉంటే, ఇదేమిటండి 25 ఏళ్ళు వచ్చినా బ్రహ్మచారి ఏమిటండి అని ముక్కు మీద వేలేసేసుకుని బుగ్గలు నొక్కేసుకుని చాలా ఇబ్బంది పడిపోయారు. 25 ఏళ్ళు వచ్చేవాడికి ఇంకా బ్రహ్మచారి ఏమిటి? సరే, వివాహం అయిందనుకోండి, అమ్మాయ్యా వివాహం అయింది, ఇంకా తర్వాత సంతానం కలిగే తీరాలి, తప్పనిసరిగా మగ సంతానమే కలగాలి. ఇదంతా కూడా ఆ పితృ వ్యవస్థ, పితృ రుణానికి సంబంధించిన ఆగ్రహం. వాళ్ళు ఏదో మంచికో చెడుకో ఒక ఆగ్రహం అనేది పెట్టుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. కనుక మనకి వాళ్ళు ఎంతో సేవ కూడా చేసినారు కనుక వాళ్ళకి మనం వాళ్ళ ఆకాంక్షని మనం నిలబెట్టాలి. ఏమిటి వాళ్ళ ఆకాంక్ష? ఎలా నిలబెడతారు? ప్రజయ. సో పితృ రుణాన్ని తీర్చుకునే ఉపాయం ఏంటంటే ప్రజయ, వివాహం చేసుకుని సంతానాన్ని కనటం, ఆ తర్వాత గృహస్థుగా ఉండి వాళ్ళకి పేరెంట్స్ డే అని పేరు పెట్టి సంవత్సరానికి 1 రోజు గుర్తు చేసుకుని, ఏదో పేరుతో అన్ని కల్చర్స్లోనూ ఉంది, సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుని ఏదో ఒక దానమో ధర్మమో ఏదో చేయటం. ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, రిచువల్ ఈజ్ ఆల్సో. రిచువల్ యొక్క స్పిరిట్ ఇది. రిచువల్ ఏంటంటే వాళ్ళ పేరు మీద దానం చేస్తాం. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది కాబట్టి వాళ్ళ పేరు మీద అన్నదానం చేయొచ్చు, ధనాన్ని దానం చేయొచ్చు, ఇంకేదైనా దానం చేయొచ్చు, మొత్తం మీద వాళ్ళ పేరు మీద చేస్తాం. అంటే ఇది మన కర్తవ్యం. రుణం తీర్చటం కర్తవ్యం. మనం రుణం తీర్చాం కదా, వాడికి 100 రూపాయలు బాకీ ఉండాలి, రుణం ఇచ్చేసాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? 100 రూపాయలు ఎందుకంటే ఏమైనా అర్థం ఉందా దానికి? వాడి బాకీ వాడి చేతిలో పారాయడమే అంతే ఆఖరు. ఆ తర్వాత వాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడో దుర్వినియోగం చేసుకుంటాడో ఏదో చేసుకుంటాడు, మన పూచీ కాదు అది. అదేవిధంగా పితృదేవతలకి ఈ కర్మ చేసి సందర్భం చేసేయటం, వదిలేయటం. ఈ పిండం మనం ఇచ్చిందంతా ఒక పిండం. ఇప్పుడు వాట్ డూ యూ వాంట్? ఈ పిండము అదేదో ఏదో ఒక మహిమ ద్వారా వాళ్ళ చేతిలో పడిపోతుంది. అక్కడెక్కడో కూర్చుని ఉంటాడు ఒక ఆయన, ఈ పిండం వెళ్ళి ఆయన చేతిలో పడాలి. వాట్ ఈస్ దాట్? ఇట్ మే నాట్ హ్యాపెన్ లైక్ దాట్, యూ మే నాట్ ఎక్స్పెక్ట్ లైక్ దాట్. కాబట్టి అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం వద్దు, మన కర్తవ్యం మనం చేసేటం. ఇప్పుడు కర్మ ఫలాన్ని మీమాంస చేయటం మొదలు పెడితే అదేమీ సెటిల్ కాదు. కాబట్టి ధ్రువం జన్మ మృతస్యచ, మరణించిన జీవుడు ఇంకా మనం పెట్టబోయే పిండం కోసం ఇంకా అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటాడా ఏమన్నా? టేక్ బర్త్ అగైన్, ఇంకో బర్త్లోకి వచ్చేస్తాడు. తర్వాత ఇంకోటి, అసలు శాస్త్రంలో ఏమని చెప్తారంటే దేహముతోటి అభిమానము ఉంటుంది. దేహాభిమానము ఉన్నవాడే వ్యక్తి. దేహాభిమానాన్ని బట్టి తండ్రి అవుతాడు, కొడుకు అవుతాడు. కానీ దేహాభిమానం లేకపోతే తండ్రి కాడు, కొడుకు కాడు, ఇంక ఇవే ఉండవు. తర్వాత ఈ దేహం మీద అభిమానం ఉండకుండా మరో దేహం మీద అభిమానం ఉందనుకోండి, మరో చోట తండ్రి కొడుకు అవుతాడు. కానీ మళ్ళీ ఇంక ఇక్కడ ఈ తండ్రే కొడుకే, ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళినా ఈ వ్యవహారమేనా? ఏమైనా అర్థం ఉందా దానికి? ఈ దేహం ఎప్పుడైతే పోయిందో ఈ దేహ సంస్కారాలు కూడా పోతాయి, వెంటనే పోతాయి. పోనీ వెంటనే పోకపోతే 2 రోజుల్లోనో 4 రోజుల్లోనో పోతాయి, ఇంకా అక్కడితో ఆఖరు. కాబట్టి ఇంకా అక్కడే వాడు అలా కూర్చుని ఉంటాడు, మనం ఇచ్చి పిండం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అన్నది ఊరికే అర్థవాద. అంటే ఊరికే మీరు తప్పకుండా ఈ కర్మని చేయండి అని ప్రోత్సాహం చేయటం కోసం చెప్పి మాట తప్పించి అంతకు మించి మరేమీ కాదు. అలాగా శాస్త్రంలో అలా చెప్తారు.
తస్మాత్ అపరిహార్య అయం జన్మ మరణ లక్షణ అర్థ. అక్కడ సప్తమిలో ఉంది, శ్లోకంలో అపరిహార్యే అర్థే అని ఉంది. ప్రథమాలో చెప్పండి, ప్రథమా నుంచి సప్తమికి తర్వాత వెళ్ళొచ్చు. ప్రథమా ఏమిటి? అపరిహార్య అర్థ. అర్థ అంటే విషయము. అయం అర్థ, ఈ విషయము. ఏమిటి విషయము? అయం జన్మ మరణ లక్షణ అర్థ. పుట్టుక మరణములు అనే విషయం. లక్షణ అంటే అనేటువంటి విషయం. పుట్టుక మరణములు అనేటటువంటి విషయం ఏదైతే కలదో ఇది అపరిహార్య, తప్పించశక్యము కానిది. ఒక జీవుణ్ణి పుట్టకుండగా ఆపడము సాధ్యం కాదు, పుట్టిన తర్వాత మరణించకుండా ఆపడము సాధ్యం కాదు. పుట్టింది మరణించక తప్పదు, అపరిహార్యమైన విషయము. అది ప్రథమా ఏకవచనంలో చెప్పారు. ప్రథమా నుంచి సప్తమిలో ఎలా మరుస్తారు? ప్రశబ్దం, దట్ సర్వనామ ప్రొనౌన్, దాని సప్తమి వేస్తే, దీనికి పక్కన దాని సప్తమి జోడిస్తే అది సప్తమిలోకి మారుతుంది. కాబట్టి తస్మిన్ అంటే సప్తమి, తస్మిన్ వేసుకుంటే అపరిహార్యే అర్థే. కాబట్టి తప్పించశక్యము కాని విషయమునందు త్వం శోచితుం నా అర్హసి. నా ఎక్కడున్నా వెర్బ్ దగ్గరికి పట్టుకెళ్ళాలి. ఎక్కడున్నా పర్వాలేదు, ఒకప్పుడు ప్రారంభంలోనే ఉంటుంది, కానీ వెర్బ్ దగ్గరికి తీసుకెళ్తాం. నీవు శోకించుటకు నా అర్హసి, తగవు అంటే శోకించుట తగదు అని అర్థం. లౌకిక న్యాయాన్ని అనుసరించి చెప్తున్నాను, పరమార్థ తత్వాన్ని అనుసరించి అసలు సందర్భమే కాదు. లౌకిక న్యాయం ప్రకారం కూడా పుట్టినవాడు మరణించటంలో దుఃఖించడానికి సందర్భమేం లేదు, ఆ మరణాన్ని ఆపడం కుదరదు. కాబట్టి నీవు దుఃఖించవద్దు. అయితే ఈ మరణాన్ని గురించి కొన్ని భావనలు మానవుల మనస్సుల్లో ఉంటాయి. మరణం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఏమిటండి మరణం ఎలా ఉన్నా ఒకటే కదండి. మరణం అన్నది మరణం. వీధిలో మరణించకూడదు, అయితే వీధిలోనే మరణించాలి, ఇంట్లో మరణించకూడదు. ఏమిటో ఎవడి ధోరణి వాడిది. అలాగంటే కండిషన్స్ మనం పెట్టడానికి మనకు అర్హత ఏముంది? మన అధికారం ఏమున్నది? యోగ్యత ఏమున్నది? కొన్ని అంశాల్లో మనం ఏదైనా కండిషన్ పెట్టామన్నా అది సందర్భశుద్ధిగా ఉండాలి. ఏదో మనం భోజనం చేసే ముందు ఇవాళ భోజనంలో కూర ఎక్కువ వేసుకు తింటామన్నా, ఏదో అలాగంటే కండిషన్ పెట్టినా ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ సో రీజనబుల్గా ఉంటుంది. మరణం ఇలాగే ఉండాలి అని ఒక ఎజెండా తీసుకురావటం అన్నది తెలివైన మాట కాదండి. ఎందుకంటే మన అధీనంలో లేని విషయం, అపరిహార్యమైన అర్థం అది. దాన్ని ఏ విధంగా జరగాలన్నది ప్రకృతి ధర్మాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. దాన్ని కూడా మ్యానిపులేట్ చేసేసి శాసించేటువంటి ప్రయత్నం మనము సుతరాము చేయదగదు. అంచేతనే డెఫినిషన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. అపమృత్యువని, దుర్మరణం అని ఇలాంటి డెఫినిషన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. మృత్యువు ఇంక మళ్ళీ దుర్మరణం ఏమిటి? దుర్మరణం అంటూ ఏమీ లేదు. డెత్ ఈజ్ డెత్. అలాగే అపమృత్యువు అనేది ఏమీ లేదు. అపమృత్యువు అంటే మరణించాల్సిన దానికంటే ముందు మరణించటం. మరణించాల్సిన దానికంటే ముందు మరణించడం అంటే హౌ కెన్ యూ సే? అంటే ఏవో నార్మ్స్ ఉంటాయి. సమాజంలో అందరూ యావరేజ్ బతుకుతున్నారు. వీడు 58 ఏటో 55 ఏటో 60కి ముందు మరణించినాడు. ఇది అపమృత్యువు. ఓకే, ఇలాగ ఎప్పుడైతే మీరు మరణం మీద మీరు ఎజెండా పెట్టారో, మన ఎజెండాకి తగ్గట్టుగా ఒక కర్మ, ఒక ఉపాసన ఉంటుంది. లౌకికం ఉంటుంది కదా. నేను 60 ఏళ్ళు కాదండి, నేను 70 ఏళ్ళు బతకాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే బైపాస్ సర్జరీ చేయించుకోండి అని చెప్తాడు. ఎందుకంటే బైపాస్ సర్జరీ బాగానే ఉందంటే మీరు మరి ఎక్కువ బతకాలంటే ఈ ఈ ఈ న్యాచురల్ వాల్స్ నమ్ముకుంటే లాభం లేదు. దానికి ఏదైనా పక్క వాళ్ళు ఒకటి పెట్టేస్తే మీరు ఇంకా ఎక్కువ బతుకుతారు అని వాడు అలా చెప్తాడు. ఎంత అవుతుందంటే ఎంతో కాదు 2 లక్షలు అవుతుందండి. అటు కేసు వెళ్ళిన వాళ్ళందరికీ బైపాస్ చేసి పంపించేద్దాం అనే ధోరణిలో వాళ్ళు ఫంక్షన్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ మధ్యన పేపర్స్లో వచ్చేసింది అలాగా. ఇన్ని బైపాస్ సర్జరీలు అనవసరం, ఊరికే ప్రతిదానికి పిడికి బియ్యానికి ఒకే ఉన్నట్టుగా
అటుకేసి వెళ్ళే వాళ్ళందరికీ బైపాస్ అంటేవాళ్ళం. అది పూర్వం బైపాస్ అని ఒక ఎక్స్ట్రీమ్ కేసులో అనేవారు నోటంపట. ఇప్పుడు ఇంక అదేం లేదు, కొంచెం నొప్పిగా ఉందంటే బైపాస్ చేసేసుకోండి మీకు హాయిగా ఉంటుంది. అంటే న్యాచురల్ వాల్వ్ మీద నమ్మకాలు లేవు వాళ్ళకి. ఈ ఆర్టిఫిషియల్ వాల్వ్ మేము పెట్టేస్తే మీకు పక్కగా ఉంటుంది. బైపాస్ ఏదో అత్యవసరంగా బైపాస్ చేయించుకున్నారనుకోండి, దానికి వాళ్ళు పెట్టి కండిషన్స్ ముందే చెప్పేస్తే వద్దులే బాబు అని అనొచ్చు. అది అయిన తర్వాత వాళ్ళు పెట్టి కండిషన్స్ ఇన్ని అన్నీ కావు. ఏదో ఉంటుంది, అవసరమైన చోట అవసరం అవ్వచ్చు గాక. కానీ నేను మనవి చేసేది ఏమిటంటే అపమృత్యు అనేది ఏది లేదు. కానీ మీరు యు వాంట్ లాంజివిటీ కావాలి, నేను ఎక్కువ కాలం బతకాలి అని మీరంటే, నేను దృష్టాంతంగా చెప్పానది, లౌకికుడు అంటే లోక వ్యవహార దృష్ట్యా ఈ పని చేస్తే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు అని అంటాడు ఒకడు. వాడు అలా అనగాలేంది, ఒకడు అలా అనగాలేంది. ఈ వైదికుడు అంటే నష్టమే వచ్చింది. వీడి సొమ్మ వీడి పాపం ఎందుకు అనకూడదు? నువ్వు ఈ మందు వేసుకుంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు అని వాడు అనగాలేంది. నువ్వు ఈ హోమం చేస్తే ఎక్కువ కాలం బతుకుతావు అని వీడంటే తప్పే ఉంది. వీడు అంటాడు అన్నమాట. ఆయుష్య హోమం చేసినట్లయితే నీకు ఆయుర్దాయం పెరుగుతుంది అని అంటాడు. అలా అనే వాక్యం కూడా ఒకటి ఉంటుంది. ఎక్కడ మనుస్మృతిలో మాకు ఎక్కడా కనపడలేదండి అంటే కౌండిన్య స్మృతిలో ఉంది. ఆ వాక్యాలు గోయింటుడు నిజంగా కౌండిన్య స్మృతిలో లేదంటే పరాశర స్మృతిలో ఉంది. ఎక్కడ పట్టుకొస్తాం? కాబట్టి ఎక్కడ ఉంటుంది కూడా స్కాందపురం ఉందంటే ఇంక యు ఆర్ క్లీన్ బౌల్డ్ ఉంటుంది తప్పనిసరిగా. ఎక్కడో మూలం ఉంటుంది. అదే మహాభారతంలో ఉంది, వెతుక్కోండి వెళ్ళి. 1,10,000 శ్లోకాలు మహాభారతంలో ఉంది. లేకపోతే ఇంకొకటి ఫలానా వాళ్ళు చెప్పారని కూడా చెప్పచ్చు. విశ్వామిత్ర మహర్షి జమదగ్నికి చెప్పాడు అలాగా అని కూడా అనొచ్చు. యూ కెన్ సే దాట్. ఒక ఆయన ఫోటోలు అమ్ముతున్నాడు. ఒక ఆయన ఏమిటో తెలుసిన ఫోటోలు, హనుమంతుడు తులసీదాస్ రామాయణం చదువుతూ ఉంటాడు. పీఠం మీద కూర్చుని కళ్ళజోడు పెట్టుకుంటే అంతే, అదొకటి కళ్ళజోడు పెట్టేసుకుంటే ఇంకా అంటే ఈ పాటికి కొంచెం చెత్వారం కూడా వచ్చి ఉండాలి. ముసలివాడు అయిపోయాడు. ఆ పూర్వం ఉన్నటువంటి ఆ ఉత్సాహం అది లేదు. బాగా పెద్దవాడు అయ్యాడు, నడుము కూడా వంగింది. ఇంక ఈ పాటికి నిలబడి ఊరికే ఇటు తిరిగి ఓపికలో ఉన్నట్టుగా కనపడ్డు. కేవలము కూర్చుని ఆ తులసీదాస్ రామాయణం చదువుతున్నాడు. దిస్ ఈజ్ డూయింగ్. అలా హనుమంతుడు తులసీదాస్ రామాయణం చదువుతుంటే మేము ఫోటో తీసాము అనే ఆ ఫోటో. ఏమన్నా హనుమంతుడు చదువుతున్న తులసీదాస్ రామాయణం ఎవరు ప్రింట్ చేశారు అని అడిగాడు ఒకడు. ఎవరు ప్రింట్ చేశారంటే గీతా హనుమంతుడు కూర్చుని చదువుతున్నాడు. ఓకే, ఎక్కడ తీశారండి ఈ ఫోటో అంటే కైలాసం వెళ్ళే దారిలో తీసాము అంటే, మరి మొన్న మా మిత్రులు ఎవరో కైలాసం వెళ్ళొచ్చారు, వాళ్ళు చూడలేదంటే అలా రెగ్యులర్ రూట్లో వెళ్తే రాదు, అది ఇంకో రూట్లో వస్తుంది అని. ఈ విధంగా ఈ ఫోటోలు లక్షలాది ఫోటోలు అమ్మేస్తున్నారు. న్యాయం ఉందో దాంట్లో? ఆ రకంగా అంత అలాగా అయితే దానివల్ల ఏమవుతుందంటే యు ఆర్ మేకింగ్ ఇట్ అన్టెనబుల్. హనుమంతుడి గురించి తెలుసుకోవాల్సిన పద్ధతి అది కాదు. అంటే కేవలము ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేసి ప్రయత్నం చేసినప్పుడు ఎదరవాడు ఆ విశ్వాసానికి అనుకూలంగా ఉంటే సరే, యూ విన్. సపోజ్ ఎదరవాడు ఆ విశ్వాసాన్ని ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఏమిటంటే గీతా ప్రెస్ పుస్తకం పట్టుకుని హనుమంతుడు చదువుతూ కూర్చోవడం ఏమిటండి అంటే గీతా ప్రెస్ నిన్న కాక మొన్న వచ్చింది, హనుమంతుడు అది చదవడం ఏంటి, అందులో తులసీదాసు ఎప్పటివాడు మొన్నటివాడే అని అన్నట్టు అని ఈ రకంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఆ శ్రద్ధ మీద ఆఘాతం కలుగుతుంది. కాబట్టి అటువంటివి మనం పుష్ చేసి ప్రయత్నం చేయకూడదు. అలాంటివి ఎనీవే. సో ది పాయింట్ ఈజ్ అపమృత్యువు. సో ఆయుష్యహోమం అని ఒకడు అంటాడు. ఇంకొకటి ఉపాసన ఒకటి చెప్తాడు. నువ్వు ఇది ఉపాసన చేసినట్లయితే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు అని చెప్తాడు. వాడు చచ్చిపోతానేమో అని భయపడుతుంటే వాడికి ఉపాసన చేస్తే ఎక్కువ కాలం బతుకుతావు అని ఇంకొకటి చెప్తాడు. ఈ రకంగా అనేక ఉపాసనలు, కర్మలు మృత్యువుని శాసించే ప్రయత్నం, మృత్యువుని ఇటు అటు తిప్పే ప్రయత్నం, మన కోరికకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం, ఇదంతా కూడా తగదు. అది సరికాదు. అది అపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి. యు జస్ట్ ఇగ్నోర్ ఇట్. దాని గురించి శోకము వద్దు, భయము వద్దు. ఇగ్నోర్ ఇట్ అండ్ యు యాక్సెప్ట్ ది థింగ్ అని ఒక వెరీ ప్రాక్టికల్ సత్యాన్ని బోధిస్తున్నాడు. అంచేతనే భగవద్గీత చదివే సందర్భంలో మన లోకంలో చలామణిలో ఉన్నటువంటి
ఈ రిచువల్ సిస్టమ్స్ కొన్నింటిని కొంత పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అన్నీ భగవద్గీత చదువుతో ఆ సిస్టమ్స్ని అలాగే అడాప్ట్ చేస్తానంటే కష్టం అవుతుంది కదా, ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. కాబట్టి మనం ఏం చేయాలంటే టూ మచ్ ఆఫ్ రిచువలిజం ఉంది, రిచువల్స్ యొక్క పరిధి బాగా విస్తరించి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే యథోచితంగా మనం రిచువల్స్ని స్వీకరించాల్సి, నిత్యకర్మల్ని స్వీకరించి కామ్యకర్మల్ని వీలైనంత వరకు ప్రక్కన పెట్టి, ఎంతవరకు వీలు పడితే అంతవరకు, కొన్ని సందర్భాల్లో అవసరమైతే చేసుకోవచ్చు, తప్పేం లేదు యోగ్యమైన పద్ధతిలో. బట్ ప్రిఫరెన్స్ ఈజ్ టు స్టే విత్ నిత్యకర్మాస్ బట్ నాట్ కామ్యకర్మాస్. ప్రిఫరెన్స్ ఇట్స్ లైక్ దాట్. సో ఇప్పుడు ఏదైనా శరీరంలో అనారోగ్యంగా ఉండి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాయి, చాలా దిక్కుమాలింది, ఇంకేం బతుకుతాం, ఏ ఓపిక కూడా లేదు, తర్వాత ఏదో నొప్పి కూడా ఉంటుంది, అనారోగ్యంగా ఉంది, కాబట్టి భగవంతుడు నన్ను తొందరగా తీసుకుపోతే బాగుండును అని ప్రార్థన చేశారనుకోండి, అది కూడా ఆ ప్రార్థన, ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారం ఆ ప్రార్థన కూడా అనవసరం. బట్ వీ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ బిహైండ్ ఇట్. వీ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ బిహైండ్. అటువంటిప్పుడు ఏదైనా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసినట్లయితే, మరణించి టైం వచ్చినప్పుడే మరణిస్తారు, కానీ ప్రార్థన చేసినట్లయితే మనస్సు కొంత బలం వస్తుంది. ఆ బలంతో ఆ దుఃఖాన్ని లేకపోతే ఆ పెయిన్ని సహించడానికి సాహసం. అదేవిధంగా మరణ భయం ఉన్నప్పుడు ఏదో ఇంకో రకంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తే ఆ మరణ భయం దూరం అవుతుంది. మరణం దుఃఖహేతువు కాదు, మరణ భయమే దుఃఖహేతువు. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ వీ కెన్ అప్రిషియేట్ ది ఫీలింగ్ బిహైండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ సో ఏ ప్రేయర్ టు ఓవర్కమ్ ద ఫియర్ అండ్ టు ఫీల్ కంఫర్టబుల్ అండ్ స్ట్రాంగ్ ఇన్ మైండ్ ఈజ్ ఆల్వేస్ వండర్ఫుల్. బట్ అది కూడా ఇట్ షుడ్ బి రీజనబుల్ అండ్ విత్ ఇన్ లిమిట్స్. దాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి ఒక పెద్ద విస్తారమైన కామ్యకర్మగా నిర్మాణం చేసి పెట్టి అలా అనవసరం. దీని మీద ఓ మహాత్ములు దృష్టాంతం ఒకటి చెప్పారు. ఓ మహాత్ములు ఒక ఆయన ఉన్నారు, ఒక గాడ్ మ్యాన్, సోకాల్డ్ గాడ్ మ్యాన్. ఆయన దగ్గర శిష్య వర్గం ఉన్నది, కొన్ని 100 మంది శిష్యులు ఉన్నారు. ఈ మహాత్ముడు హీ వాజ్ సిక్ అండ్ డాక్టర్స్ వర్ సేయింగ్ హీ మే నాట్ లివ్ లాంగ్. ఏదో హాస్పిటల్లో మరి వెళ్ళినప్పుడు ఒపీనియన్ వస్తుంది కదండి, ఏవో పుకార్లు కూడా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఈ బాగా చాలా ఎక్కువగా ఆయనకి అటాచ్ అయి ఉన్న శిష్యవర్గము, వాళ్ళు 25 మందో 50 మందో, వాళ్ళు ఏం చేశారంటే ఆత్మహత్య చేసుకుందాము, ఆ మహాత్ముడు చచ్చిపోవడానికి ముందు మనం చచ్చిపోదాము, ఎందుకంటే ఆయన మరణిస్తే ఇంక జగత్ ఏముంది, అంధకారం అయిపోతుంది, కాబట్టి ఆయన మరణించిన తర్వాత ఆయన లేని స్థితిలో బతకడం కంటే ఆయన మరణించడానికి ముందే మనం మరణిస్తే మంచిది అని వీళ్ళు అనుకుంటారు. ఎవరో ప్రపోజల్ ఇలాంటివి ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ కల్ట్ ఇన్ అమెరికా, వాళ్ళు మాస్ సూయిసైడ్ చేసుకున్నారు. ఈ క్రిస్టియానిటీ కల్ట్లో అలాంటిది ఒకటి వచ్చింది. ఇలాంటి కల్ట్స్ ఏవో ఉంటాయి. ఇది కల్ట్ అంటే ఇలాగే ఉంటుంది. ఈజ్ ఇట్? ఈ జగత్తులో ఇంత విడ్డూరం ఉంటుందని మీరు అనొద్దు, ఎటువంటి విడ్డూరమైనా ఉంటుంది జగత్తులో. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళలో ఒకడు అన్నాడు, ఈ మహాత్ముడు హీజ్ ఆన్ ది డెత్ బెడ్ అండ్ సో దే కెనాట్ సీక్ హీజ్ అడ్వైస్. వీళ్ళందరూ వెళ్ళి ఆయన అడ్వైస్ అడిగి ఉంటే మరి ఆయన ఏం చెప్పేవారో ఏమో, అది అలాంటి పెట్టండి. హీ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ అడ్వైస్. అప్పుడు వీళ్ళలో ఒకడు అన్నాడు, ఇంకొక మహాత్ముడు ఉన్నాడు ఆ సమీపంలో, బృందావనంలోనే ఎక్కడో, ఇలా ఆయన్ని ఒకసారి సలహా అడుగుదామని చెప్పేసి అంటారు. అంటే వీళ్ళందరూ వెళ్ళి ఆయన్ని సలహా అడుగుతారు. సలహా అడిగితే ఆయన అంటారు, అబ్బేబే తప్పది, ఆ దృష్టి తప్పు, నా ఉద్దేశంలో ఆ మహాత్ముడు కనుక ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్న పక్షంలో మీరు ఇటువంటి ప్రపోజల్ ఆయన ముందు పెడితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కోప్పడి ఇటువంటి ఆ తప్పుడు ఆలోచన చేయవద్దని కోప్పడతాడు. ఆయన యొక్క అభీష్టం ఏమిటంటే మీరందరూ కూడా ఆయన తరువాత కూడా ఆయన బోధించిన ధర్మాలను పాటిస్తూ జీవించాలని ఆయన అభీష్టం అయ్యి ఉంటుంది, నేను అలాగే ఊహిస్తున్నాను, కాబట్టి ఈ ఆలోచనను మీరు కట్టుపెట్టవలసింది అని ఆయన చెప్తారు. వీళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆయన పోతారు, ఆ మహాత్ముడు ఆయన కాలం చేస్తారు. వీళ్ళందరూ బాగానే ఉంటారు. ఓకే, ఏదో సెంటిమెంట్ తప్పిస్తే వీ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్, బట్ ఇట్ ఈస్ a feeling and it's a sentiment only, a bit intense sentiment, but still it's a sentiment only. అది సంగతి. మళ్ళీ వీళ్ళందరూ యథాప్రకారంగా వాళ్ళ డబ్బు సంపాదన, ఇల్లు వాకిలి అన్నీ నడిపిస్తూనే ఉంటారు. ఇంకే అలా అనిపిస్తుంది ఆ సమయం. కాబట్టి ఈ విధంగా ఈ కల్ట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ కరెక్ట్. దీస్ ఆర్ ఆల్ రాంగ్. తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి.
తర్వాత శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. కొంచెం ఈ జన్మ మరణాల విషయంలో ఒక్కపిసరి ఇండిఫరెన్స్, జస్ట్ రైజ్ అబౌవ్ వన్ నాచ్ ఓవర్ అండ్ అబౌవ్ ది నార్మల్ సెంటిమెంట్. నార్మల్ సెంటిమెంట్ కంటే ఒక్క అడుగు పైన ఉండటం మంచిది. ఆ రకంగా బోధిస్తున్నాడు ఆయన. ఇక్కడ అవ్యక్త శబ్దానికి పూర్వంలో వచ్చిన అవ్యక్తో ఆ అవ్యక్త శబ్దం అర్థం కాదు. అక్కడ విస్తారంగా ది అన్మానిఫెస్ట్ చైతన్యం అని చెప్పాం. ఇక్కడ అవ్యక్తం అంటే తెలియనిది, అదేమిటో మనకి తెలియదు అని అర్థం. అవ్యక్తం అంటే కంటికి కనపడేది కాదు, తెలిసేది కాదు అని అర్థం. సో అవ్యక్తాదీని భూతాన్ని, ఒక భూతం అంటే ప్రాణి, కుక్క పిల్ల అవ్వచ్చు, పిల్లి పిల్ల అవ్వచ్చు, లేకపోతే మనిషి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. భూతం అంటే ప్రాణి. మనిషిని తీసుకోండి, మనిషి గురించి చర్చే ప్రధానంగా. ఓ శిశువు ఉన్నాడు, పుట్టినాడు. పుట్టినప్పటి నుంచి మనకి వాడి సంగతి తెలుసు. ఇగో వీడు ఫలానా తల్లిదండ్రుల కొడుకు అని తెలుసు, వాడికి పేరు పెట్టారట అని కూడా తెలుసు. పుట్టినప్పటి నుంచి మనకి వాడి సమాచారం అంతా తెలుసు. ఇప్పుడు పుట్టాడే, పుట్టక ముందు వాట్ వాజ్ హీ అంటే మనకేం తెలుసు? వీడు ఏ కర్మఫలం కారణంగా ఈ జన్మ, ఈ తల్లిదండ్రుల కడుపున ఈ పురుషుడుగా స్త్రీగా పుట్టాడు, ఈ దేశంలో ఈ కాలంలో పుట్టాడు అని మీరు అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఏమోయ్ బాగున్నావా, నాన్నగారితో మాట్లాడాలా, వెయిట్ చేస్తావా, కూర్చో. సో ఒకవేళ అలాంటి సమాచారం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తున్న సమాచారం? పుట్టినప్పటి నుంచి ఖాయంగా చెప్పచ్చు, వీడు ఫలానా. యూ కెన్ డిఫైన్ ది పర్సన్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. ఈ విధంగా వీడు పుట్టుటకు ముందు వీడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటని అడుగుతారు, ఏం చెప్తారు? అవ్యక్త ఆదీని. వీడి ఈ రకంగా పుట్టకముందు వీడి సమాచారం ఏమిటో మనకి తెలియదండి. అవ్యక్తాదీని భూతాని అవ్యక్త నిధనాని ఏవ. సపోజ్ ఓ వ్యక్తి మరణించబోతున్నాడు, మరణిస్తున్నాడు, మరణించాడు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తాడు, అది ఆ సమాచారం ఎలాగా అంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఏమోనండి తెలియదు అది అంటున్నాడు. అవ్యక్త నిధనాన్నేవ. చూడండి, ఏవా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ జీవుడు ఇక్కడ మరణించాక ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? ఏమంటే మేము మళ్ళీ సంవత్సరం తద్దినం పెట్టి నాటికి ఇంకా స్వర్గంలోనే ఉంటాడా, లేకపోతే అప్పటికి జన్మ అయిపోయి ఉంటుందా, అప్పటికి పుట్టేసి ఉంటాడా? ఎక్కడో పుట్టేసి ఉంటాడేమో. మరి ఎక్కడో పుట్టేసి ఉంటే మేము సంవత్సరం అయిన తర్వాత తద్దినం పెట్టాలా అక్కర్లేదా? ఏం చెప్తామండి? అవ్యక్త నిధనాన్యేవ. మరణించిన తర్వాత వాడి చిరునామా కానీ వాడి యొక్క మంచి చెడులు కానీ సమాచారం ఏమీ తెలియదు. మరి నీకేం తెలుసాయా? పుట్టుక ముందు ఏమీ తెలియదు అంటావు. శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఏమీ తెలియదు అంటావు. మరి ఏమిటి నీకు తెలుసున్నది? ఏమిటి? వ్యక్త మధ్యాని. ఆ మధ్యలో వాడి జీవితాన్ని గురించి కొద్దో గొప్ప తెలుస్తూ ఉంటుంది. వ్యక్తం అంటే కొంత తెలుస్తుంది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో తత్ర కా పరిదేవన. ఆ మరణించిన వాడి గురించి, మరణించబోయే వాడి గురించి వై యూ షుడ్ గ్రీవ్ ఓవర్ హిమ్. ఇప్పుడు మరణించబోతున్నాడండి ఒక వ్యక్తి. ఆ మరణం కారణంగా వాడి కష్టాలన్నింటి నుంచి విముక్తుడైపోతున్నాడు అనుకోండి. వై షుడ్ యూ గ్రీవ్ అబౌట్ ఇట్? అంచేతన నేను చెప్తున్నా కదా, లోకల్లో ఎలా ఉంటుందంటే వీఆర్ సపోజ్ టు గ్రీవ్, దేర్ ఫోర్ వీ గ్రీవ్. నిజంగా వీఆర్ సపోజ్ టు క్రై. ఓసారి అలా అయింది కూడా. అది ఎలాగంటే ఒక గృహంలో ఎవరో పోయారు, ఎవరో పెద్దవాళ్ళు పోయారు. పోయినప్పుడు సహజంగా కొంత దుఃఖం రావటము, కొంత రోదనము అది ఉంటుంది. అయితే ఏమంటారంటే ఇప్పుడు వీళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎవరో వచ్చి ఫలానా వాళ్ళు వస్తున్నారు అని చెప్పారు. ఆ వీధి మొగలో ఉన్నారు, ఫలానా వాళ్ళు వస్తున్నారు. ఎవరో వస్తున్నారమ్మా, ఈ పాటికి కొంచెం మొదలు పెట్టండి అంటే వీళ్ళు కొంత రోదనం మొదలు పెడతారు. రోదనం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు వస్తారు. ఆ రోధిస్తున్నటువంటి వాళ్ళని, అయ్యో పాపం ఇలాగ పోయారట, చాలా దురదృష్టం, అవునండి అని వాళ్ళు కూడా రోదనం, ఆ సామర్థ్యం ఉన్నట్లయితే
వాళ్ళు కూడా కొంత రోదనాన్ని కలిసి చేస్తారు, వీళ్ళు రోధిస్తారు, వాళ్ళు రోధిస్తారు 5 నిమిషాలు, ఆ తర్వాత చల్లారుతుంది, వాళ్ళు వెళ్ళొస్తారు. ఆ తర్వాత వీళ్ళ కార్యక్రమంలో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా వీఆర్ సపోజ్ టు క్రై, దేర్ ఓవర్ వీ క్రై. దిస్ ఇస్ కస్టమ్, ఇట్స్ కస్టమరీ టు క్రై. సో వెన్ ఇట్ ఈస్ కస్టమరీ యూ షుడ్ ఫాలో ది కస్టమ్స్. వేరు, ధర్మం వేరు. కస్టమ్స్కి ధర్మానికి సంబంధం ఏమీ లేదు. మన సమాజంలో కస్టమ్స్ ధర్మాల కింద చలామణి అవుతూ ఉంటాయి, అది సరికాదు. కస్టమ్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఏ కస్టమ్. కస్టమ్ని ధర్మంగా చలామణి చేసే ప్రయత్నం చేయకూడదు. కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. సో దే క్రియేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వెరీ ప్రాబ్లమాటిక్. ఎనీవే, సో ఇట్ ఈస్ కస్టమరీ టు క్రై, దేర్ఫోర్ దే క్రై. దిస్ ఈజ్ అన్నెసెసరీ. And the custom has no logic in it. Why should you follow it? Tatra ka paridevana. Now, do you feel like crying? Okay, go and cry, so that the burden potundi akkadiki aa tarvata you can feel light. No, I don't feel like crying, but I am supposed to cry, therefore I cry. What is that? That is not necessary. Tatra ka paridevana. అంచేతనే నేను ఏమంటానంటే, క్రయింగ్ వద్దు. క్రయింగ్ ఎందుకు? చక్కగా నామాన్ని జపించండి. అంటే నామాన్ని అంటే గాయత్రి మంత్రం అవే కాదు. గాయత్రి మంత్రానికి మళ్ళీ ఏవో కొన్ని శుచి, ఇది అశౌచం, ఇది అపవిత్రం, ఇలాంటి భావనలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మంత్రాలు తంత్రాలు వద్దు. రామనామం మీరు ఎప్పుడైనా జపించవచ్చు. దానికి అపవిత్రోవా సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. రామా అనే నామాన్ని జపించటానికి మీరు అది శుచి అశుచి శ్మశానంలో నిలబడి జపించవచ్చు, దేవాలయంలో నిలబడి జపించవచ్చు, నరకంలో ఉండి జపించవచ్చు, నరకంలో ఉన్నవాళ్ళు జపించవచ్చు, స్వర్గంలో ఉన్నవాళ్ళు జపించవచ్చు. కాబట్టి రామనామాన్ని జపించండి. రామ 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 అంటుంటే అది జపించడానికి అనుకూలంగా లేదండి. కీర్తనకి అనుకూలంగా, జపానికి అనుకూలమే, కీర్తనకు అనుకూలంగా లేదంటే హరే రామ దట్ యు డూ. సో అలాగే ఏదైనా ఒకటి తీసుకుని చక్కగా కీర్తన చేయటమే ఆ సందర్భం వచ్చినప్పుడు. సంథింగ్ యూ హ్యావ్ టు ఎగ్జిబిట్. మన దుఃఖాన్ని ఎగ్జిబిట్ చేయాలి. బికాస్ దే కేమ్ టు టాక్ విత్ us అండ్ వీ హ్యావ్ టు ఎగ్జిబిట్ అవర్ సారో. దిస్ ఈస్ ది వే యూ డూ ఇట్. హరే రామ. ఒకవేళ మీకు సపోజ్ ది పీపుల్ themselves ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దట్ ఆర్ కెనాట్ డూ ఇట్ ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్, దెన్ పుట్ ఎ కెసెట్. హరే రామ 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 హరే హరే, ద కెసెట్ ప్లే సాంగ్. అలాగేదో చేయాలి కానీ ఊరికే బిగ్గరగా రోధించటం అనవసరం. తత్రకా పరిదేవన. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? దిస్ క్రయింగ్ యాజ్ మీనింగ్లెస్. ఇట్ షుడ్ నాట్ బి పర్ష్యూడ్. ఇట్ హ్యాస్ బికమ్ సచ్ ఎ కస్టమ్, సో మచ్ సో there are groups of people who offer their services. నిజంగా ఇట్ ఈస్ సచ్ ఎ కస్టమ్. వాళ్ళు 5-6 ఉంటారు, వాళ్ళు గ్రూప్ ఉంటారు అన్నమాట. అలాగే 5-6 కలిసి ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయి ఉన్నారు. దే ఆఫర్ దేర్ సర్వీసెస్. వాళ్ళ అడ్రస్ అది ఉంటుంది. ఇప్పుడు మనకి క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆయన దగ్గర ఒక గ్రూప్ ఉంటారు, 4-5 ఉంటారు. ఆయన హెడ్ కుక్ ఆయనకు 4-5 సపోర్టర్స్ ఉంటారు. ఆయనకు అడ్రస్ ఉంటుంది, టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, సెల్ ఫోన్ కూడా ఉంటుంది. మీరు ఆయనకి చెప్పి ఇలా ఫలానా చొప్పుడు 100 మందికి భోజనం కావాలి, మీకు మెనూ ఏమిటో చెప్పండి అని అడుగుతారు. ఈ మధ్యన వాళ్ళు ఏం చేశారంటే మెనూ లెవెల్స్ పెట్టుకున్నారు. ABCD 4 లెవెల్స్ ఆఫ్ మెనూ. సో మీకు ఏ మెనూ లెవెల్ కావాలి అలాగేదో అడిగేసి మీకు ఆ మెనూ ఆ టైంకి అందజేసేస్తారు. అలాగే ఈ క్రయింగ్ గ్రూప్స్ ఉన్నాయి, మెయిన్లీ లేడీస్ గ్రూప్స్. ఒక అమ్మగారు దానికి ఆర్గనైజింగ్ చేస్తారనమాట. వారికి టెలిఫోన్ చేసేస్తే, వారికి సమాచారం పంపించేసి మీరు ప్లేస్ అడ్రస్ ఇచ్చేసి టైం చెప్పేస్తే ఎంత టైం కావాలి 1 అవర్కి ఎంత చొప్పున వాళ్ళకి ఏదో ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు మీరు అరేంజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు దే కమ్ బై ఆటో ఎవరు ట్యాక్సీ చేసుకొస్తారు. వాళ్ళకి ఆ ఖర్చులు అన్నీ కూడా మీరే ఇవ్వాలి. గృహస్థులు మీరంటే నా అభిప్రాయం ఆ రకమైన గృహస్థులు ఉంటుంది. ఇచ్చినట్లయితే వాళ్ళేమో కొంతసేపు చాలా సుస్వరంగా దానికి సో వాళ్ళు పద్ధతిగా వాళ్ళు రోదనం చేస్తారు. దానికి ఒక టైమింగ్స్ పెట్టి చేసేసి ఆ టైం అయిపోయిన వెంటనే వాళ్ళ దాటిని వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ కస్టమర్ని సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది. సో టు దట్ లెవెల్ ఇట్ బికేమ్ కస్టమరీ, నాట్ నెసెసరీ. తత్రకా పరిదేవన. క్యా బాత్ హై? వై షుడ్ ఎనీబడి క్రై? నెసెసరీ.
దీనికి అవతారికి ఏమంటారు చూద్దాం. ఇది ఊరికే నేను నా ఒపీనియన్, నాకు వచ్చిన మాటలు చెప్పాను. భాష్యకారులు అనే మాటలు కూడా చూస్తే మీకు సమగ్రం అయిపోతుంది అక్కడికి. కార్యకరణ సంఘాతాత్మకాన్యపి భూతాన్యుద్దిశ్య శోకోనయుక్త కర్తుం యతః. అంటే మాకు అవ్యక్తము, ఆత్మ, అవికారి, నిత్యము, దేశకాల పరిచ్ఛేదరహితము ఇవన్నీ మాకు తెలియవండి. మాకు తెలిసింది ఇంత మాత్రమే. భూతాని అంటే ప్రాణులు. ప్రాణులు అంటే మనుష్యులు తీసుకోండి. ప్రాణులు అంటే ఇప్పుడు మిగతా ప్రాణులన్నీ ఊరికే భూతాని అంటూ ఉంటారు. సకల ప్రాణులకి వర్తిస్తుంది నియమం, మనుష్యులకి ప్రధానంగా వర్తిస్తుంది భూతాని. ఈ ప్రాణులు వీళ్ళు కార్యకరణ సంఘాతాత్మకాని అతి. మాకు తెలుసున్నది ఈ భూతములు ఉన్నాయి, ఈ భూతములు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి మూలంలో ఆత్మ ఉంది, ఇవన్నీ మాకు తెలియవు. మాకు తెలుసున్నదల్లా ఓ దేహం ఉన్నది, అదే సత్యం. ఆ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, అదే సత్యం. సో దేహము ఇంద్రియములు మనస్సు ఉంది, అదే. సో దేహము ఇంద్రియములు మనస్సు కలిస్తే ఎంతో మనిషి అంతే. మాకు తెలిసింది ఇంతే. కాబట్టి మేము రోధిస్తే మీ సొమ్మేం పోయే అంటే అలా అనుకున్నా కూడా నువ్వు అనుకున్నట్టే ఆత్మకి జీవతత్వానికి అదే అర్థం చెప్పినా కూడా అటువంటి కార్యకరణ సంఘాత రూపమైనటువంటి ఆ సముదాయము శిథిలమైనప్పుడు, అంటే ఆ వ్యక్తి మరణించడం అంటే ఆ సముదాయం శిథిలమవటం, అలా అయినప్పుడు అటువంటి మరణించిన వ్యక్తిని ఉద్దేశించి దుఃఖించుట శోక కర్తుం నయుక్త. ఆ వ్యక్తిని గురించి దుఃఖించుట చేయదగ్గ పని కాదు. కర్తుం నయుక్త. శోక కర్తుం నయుక్త. శోకము చేయదగినటువంటి పని కాదు. కాబట్టి శోకించుట సర్వథా అనుచితము. మీకు ఆత్మతత్వం తెలిసాక మానేస్తాం శోకించడం, ప్రస్తుతానికి శోకిస్తూ ఉంటాం అంటే అది కూడా అనుచితమే. ఎందువల్ల? యతః ఎందువలననగా భాష్యం అవ్యక్తాని అవ్యక్తమదర్శనం అనుపలబ్ధి ఆది యేషాం భూతానాం పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతాత్మకానాం తాని అవ్యక్తాదీని భూతాని ప్రాగుత్పత్తేః. భూతాని అవ్యక్తాదీని. భూతాని అంటే ప్రాణులు. అవ్యక్త ఆదీని అవ్యక్తములైన ఆదులు గలవారు. ఈ భూతాలు అంటే ఎవరండి వీళ్ళు? ఈ భూతములు అంటే ప్రాణులు. ప్రాణులు అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి, ఆ బోధ యొక్క సందర్భాన్ని బట్టి, ఇదిగో వీడు నా మిత్రుడు, నాకు కావలసిన మిత్రుడు, వీడు నా పుత్రుడు, ఆది శబ్దం. ఆది శబ్దం చేత వీడు తండ్రి, వీడు తల్లి అని ఈ విధంగా బంధువర్గము ఇది ఇలాంటి పదాలతోటి మనం వ్యవహరిస్తున్నాము. ఆ వ్యవహరించబడే వాళ్ళందరూ వాళ్ళు ఏమిటి? కార్యకరణ సంఘాతములే. కార్యకరణ సంఘాతాలకే ఈ పేర్లన్నీ పెట్టుకున్నాం. పంచభూతం ఇప్పుడు ఇది మనం పెట్టుకున్న పేర్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను ఉండే చోట పిల్లలు ఆదివారం నాడు ఆటలే వాడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు 5-6 ఏళ్ల పిల్లలు అయితే 10 ఏళ్ల పిల్లలు వాళ్ళు ఏం ఆటలాడుకుంటున్నారంటే, ఒక అమ్మాయి షీ రన్స్ ఎ షాప్, పచారీ షాప్ రన్ చేస్తుంది. మిగిలిన 3 పిల్లలు ఉన్నారు, వీళ్ళు 4 పిల్లలు ఆట అనమాట. మిగిలిన 3 పిల్లలు వీళ్ళు వచ్చి ఆ పచారీ షాప్కి వచ్చి కొనుక్కుని వెళ్తారు. ఆ పిల్ల వచ్చి అడుగుతుంది, నువ్వు కేజీ కందిపప్పు అని అడుగుతుంది. అడిగితే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక కాగితంలో అక్కడ ఉన్న కొంచెం ఇసుక ఇలా తీసి కట్టి, ఇదిగో కేజీ కందిపప్పు. అలాగే ఆట. ఈ కొనుక్కునే వాళ్ళు ఇవి తీసుకెళ్ళి వంట వండుకుంటారు. అది కూడా ఆటలో భాగమే. ఈ వంట వండే ఓ తల్లి క్యారెక్టర్, పిల్లల క్యారెక్టర్లు, ఇదిగో ఇది తినండి అని, ఇదిగో వంట వండాను ఇది తిను, ఇది కూర అని ఇస్తుంది. ఇస్తే ఈ పిల్ల తీసుకుని ఇలా తిన్నట్టు నటిస్తుంది. ఇలా ఆడతారండి. ఇలా అరగంట బొమ్మలాటనో ఏదో బొమ్మలాటనో ఏదో అంటారు. ఇలా అరగంట సేపు ఆడతారు. నేను జాగ్రత్తగా కిటికీలోంచి పరిశీలించాను. మనం వెళ్ళామంటే వాళ్ళు మానేస్తారు, డిస్టర్బ్ అయితే మానేస్తారు. వాళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయకుండా పరిశీలిస్తే వాళ్ళు విత్ ఆల్ సీరియస్నెస్ ఆడుకుంటారు. అన్ని డైలాగులు సిస్టమేటిక్గా ఉంటాయి. తర్వాత ముఖం కవళికలు అన్నీ కూడా ఆ తల్లి క్యారెక్టర్లో గంభీరంగా ఉండాలంటే షీ యాక్ట్స్ లైక్ దాట్.
ఈ పిల్ల క్యారెక్టర్ కొంచెం ఇటు అల్లరి చిల్లరగా ఉండాలంటే షీ యాక్ట్స్ లైక్ దాట్. తల్లి కోప్పడితే అల్లరి మానేయాలంటే దెన్ షీ స్టాప్స్ ఇట్. సో ఈ విధంగా ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ ఈ ఆట ఆడతారు. మానవ జీవితం కూడా అంతే. అంతకు మించి దీంట్లో సారం ఏమీ లేదు. పాంచభౌతికమైన దేహాలు ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఈ తిరిగి సామర్థ్యం ఈ దేహాలకు ఎందుకు వచ్చిందండి అంటే ఆ దేహములన్నిటి యందు ఆ ప్రాణశక్తి ప్రతిఫలిస్తూ ఉంది. ఈ ఫ్యాన్లన్నిటికీ ఇలా గిరగిర తిరిగి వస్తున్నాయి. ఈ శక్తి వీటికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి రావడం ఏమిటి? ప్రకృతిలో ఉన్న శక్తి, ప్రకృతిలో సూర్యశక్తి అంతటా విస్తరించి ఉన్నది. ఆ శక్తే జలపాతాల రూపంగా ఆ శక్తే ప్రకటమైనది, ఆవిర్భవిస్తుంది. ఆ జలపాతాల్లో ఉన్న శక్తి ఇదిగో ఇలా ఫ్యాన్ల రూపంగా ఇక్కడ గిరగిర తిరుగుతాం. ఈ శక్తి మా శక్తి, దీనికి సంబంధించిన శక్తి అని అలాగే ఇండివిజువలైజ్ చేయడానికి ఏమైనా సందర్భం ఉందా? అలాగే ఇండివిజువలైజ్ చేయడానికి వీలే లేదు. ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ మహాశక్తే అన్ని చోట్ల ప్రకటమవుతోంది. ఈ ఫ్యాన్లో ఎందుకు ప్రకటమవుతోంది, ఈ గోడలో ఎందుకు ప్రకటన కావట్లేదంటే ఈ గోడకి ఆ రకమైనటువంటి లక్షణం లేదు. ఆ శక్తిని తనలో ఆరూపంగా ప్రతిఫలింపజేసే శక్తి, ఆ లక్షణం దానికి లేదు. ఆ లక్షణం దీనికి ఉంది కాబట్టి అలా ప్రకటమైపోతుంది. అదేవిధంగా ఈ దేహాలన్నిటి యందు పంచభూతములను సమావేశపరిస్తే వచ్చిన దేహాలు అలా సమావేశం అయ్యాయి. ఆ బయలాజికల్ ప్రాసెస్లో ఆ పంచభూతాలన్నీ ఓ చోట చేరి దేహము అయింది. ఆ దేహంలో ప్రాణం ప్రతిఫలిస్తోంది కాబట్టి ఆ ప్రాణము ఇటు అటు తిరిగేసి ఏవేవో మాటలు మాట్లాడేసి ఏవేవో ఆలోచనలు చేసి ఏవేవో పనులు చేస్తాం. ఈ పనులు, ఆలోచనలు, మాటలు ఈ సందర్భాన్ని బట్టి ఒక సోషల్ సిచ్యువేషను, ఫ్యామిలీ సిచ్యువేషను డెవలప్ అయిపోయి పుత్రామిత్ర అని ఇలాంటి పేర్లు పెట్టేసి ఈ పేర్లే పరమ సత్యము అని మనం బతుకుతూ ఉంటాం. ఈ నామరూపాలు ఈ పెట్టుకున్న పేర్లు ఇవి. పెట్టుకున్న పేరంటే ఊరికే ఇన్సిడెంటల్గా పెట్టుకున్నామనే కానీ దాంట్లో వాస్తవం కాదని అభిప్రాయం. ఈ పెట్టుకున్న పేర్లు ఎంత బలమైపోయాయంటే అసలు సత్యాన్ని పూర్తిగా విస్మరించేలాగా అయిపోయి. కాతే కాంతా గస్తే పుత్ర, సత్యం తెలుసున్నవాళ్ళు ఏమిటో ఈ పేర్లు అంటూ ఉంటాం తప్పిస్తే వీటిలో సారమే ఉంది, అవి అయథార్థములు. యథార్థం అయితే పర్వాలేదు, యథార్థాన్ని కప్పిపుచ్చుతాయి. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఇప్పుడు ఆ రకంగా అయిపోతూ ఉంటుంది. కనుక సో పుత్రామిత్ర అని పేర్లు అయితే పెట్టారు కానీ ఇవన్నీ కార్యకరణ సంఘాతములు తప్ప మరేమీ కాదు. భూతాని, ఈ భూతముల యొక్క ఆది ఇది అవ్యక్తం. అవ్యక్తం అంటే ఇంద్రియ గోచరము కాదు, వికారిక అలా కాదు. అవ్యక్తం అంటే అదర్శనం, మన కంటితో చూచింది కాదు. అదో స్వర్గంలో బయలుదేరాడు, ఈ తల్లి కడుపును పుట్టాడు, మేము చూసామండి, ఏమిటి అలాగేమీ తెలిసేది కాదు. అదర్శనం. అదర్శనం అంటే కేవలం కంటికి కనపడకపోవడమే కాదు, అనుపలబ్ధి. ఉపలబ్ధి అంటే తెలియడం, అనుపలబ్ధి తెలియనిది కాదండి. మా దగ్గర నాడీ గ్రంథం ఉంది, దాంట్లో తెలుసు. నాడీ గ్రంథం ఉంది. ఏమిటి, ఏం నాడీ గ్రంథం ఉందంటే ఇంత పొడుగు గ్రంథం ఉంటుంది. ఇంత పొడుగు గ్రంథాలు నా దగ్గర 30 ఉన్నాయి. మీరు చూడాలంటే చూపిస్తాయి ఇక్కడ. అవి నాడీ గ్రంథాలని నేను చెప్పొచ్చు, ఎందుకంటే అవి అంత ఓల్డ్గాను అంతలాగా ఉంటాయి. అవి ఇలా ఓపెన్ చేసినా మీరు చదివేది ఎలాగో కుదరదు, ఎందుకంటే సంస్కృత లిపిలో ఉంటాయి. ఆ లిపి కూడా చెదలవి తినేసి చాలా శిథిలంగా ఉంటుంది. అదేదో నేను అన్వితార్థ ప్రకాశాన్ని భాగవతానికి ఒక వ్యాఖ్యానం ఉంది, అది నాకే వర్కౌట్ అవుతుంది, నాకు తప్ప ఇంకెవరికి వర్కౌట్ కాదు. ఎందుకంటే అది అంత శిథిలావస్థలో అవుతుంది. మన ఆయన గారు దాంతో ఆయన జీవితం గడిచిపోయింది, నేను దాంతో నా జీవితం కూడా గడిచిపోతుంది. నా తర్వాత ఇంకొకటి ఇది చదివి అర్థం చేసుకోగలుగుతాడా, కౌన్ జానే వీ కాంట్ నో. కనుక అది నాడీ గ్రంథము అని నేను చెప్పినా ఎవడు కాదనేవాళ్ళు లేడు. ఐ కెన్ సే దాట్. ఇప్పుడు ఓ పుస్తకం ఉంటుందండి, అది కొంచెం పాతదిగా ఉంటుంది, అది ఇక్కడ పెట్టి ఇదిగో ఈ పుస్తకాన్ని అగస్త్య మహర్షి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాశాడు అంటే either you are bluffing or you are just trying to convey a belief to me. If you are a sincere person, it is your belief. If you are not sincere, then you are trying to bluff. ఓకే పోన్లండి, అదే నాడి, అగస్త్య నాడి, అగస్త్యుడు. ఎందుకంటే ఇప్పుడు వ్యాసుడు అన్నాడు అనుకోండి, వ్యాసుడు అంటే వ్యాసుని యొక్క లిటరేచర్ ఏదో కొంచెం ముందు తెలుసున్న వాళ్ళు ఇటు కొంత తెలుసున్న వాళ్ళు ఉన్నారు. అవే వ్యాసుడు అలాగేం రాయలేదండి, 18 పురాణాలు రాశాడు, మాకు ఆ లిస్టు కూడా వచ్చు. మీరేమో ఇదేదో వ్యాసనాడి అంటే అది సందర్భం కాలేదు. వ్యాసనాడి అని ఎవడో అనడం, శంకరాచార్య నాడి అని అంటారు, ఎందుకంటే రాసిన పుస్తకాలు ఏవో తెలుస్తూ ఉంటాయి. రామానుజాచార్య నాడి అని అంటారు, ఎందుకంటే ఆయన ఏవో పుస్తకాలు రాశారు, అవి కనపడుతూ ఉంటాయి.
కాళిదాస నాడి, నో నో, యూ షుడ్ నాట్ సే దట్, బికాజ్ కాళిదాస పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు యూ టేక్ ఫ్యూ నేమ్స్ విచ్ ఆర్ హూ ఆర్ నాట్ నోన్ టు హ్యావ్ రిటర్న్ ఎనీ బుక్స్ వాట్స్ ఎవర్. అగస్త్యుడు పుస్తకాలు ఏం రాయలేదు. అగస్త్యుడు హీ సపోజ్ టు బి ది ఫోర్ ఫాదర్ ఆఫ్ తమిళ్ గ్రామర్, అలాగేదో అంట. జమదగ్ని, వశిష్ఠుడు కూడా లెస్ పాపులరే, మేబీ యూ కెన్ మేక్ హిమ్ పాపులర్ ఆల్సో. పరాశర ఈజ్ వెరీ పరాశర, ఇలాంటివో కొన్ని పేర్లు. ఒక ఆయన నాతో అన్నారు, నాకు విశ్వామిత్రునితో అనుభవం ఉందండి అన్నారు. అంటే విశ్వామిత్రునితో అనుభవం ఉంది అంటే ఏమిటంటే, విశ్వామిత్ర ఈజ్ అరౌండ్ అండ్ ఐ కెన్ మీట్ హిమ్ ఇన్ ఎన్ యాస్ట్రల్ ప్లేన్లో, నేను ఆ ప్లేన్ లెవెల్కి ఎదగలను, మీరు ఎవరు చేయలేరా పని, అప్పుడు నాకు ఆయనతో అనుభవం ఉంది. క్యా బాత్ హై. ఆ రకంగా ఏదర్ హీఈస్ బ్లఫింగ్ ఆర్ హీఈస్ జస్ట్ పుషింగ్ ఏ మీనింగ్లెస్ బిలీఫ్ అరౌండ్. హీఈస్ నాట్ సపోజ్ టు డూ దాట్. అది సమాజానికి హితకారి కాదు అదే. సో ఈ నాడి ఓకే. ఈ నాడిలో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మన సౌత్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు? 100 కోట్లలో 30-40 కోట్ల మంది ఉన్నారు. ఈ 30-40 కోట్ల మంది యొక్క పుట్టు పూర్వోత్తరాలు అనేది దాంట్లో ఉన్నాయి. హౌ? ఇంత పుస్తకంలో 30 కోట్ల మంది పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉంటాయండి? అంటే ఈ 30 కోట్ల మందిని వర్గీకరించారన్నమాట. అంటే వర్గీకరణం కూడా అయిపోతుంది. వీళ్ళందరి పుట్టు పూర్వోత్తరాలు ఇలా ఉంటాయి, అలాగనా? హౌ? ఈచ్ జీవ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవరీ అదర్ జీవ. సో ఎవరు వెళ్ళినా అరే ఈ మీది లేదండి, దీంట్లో దొరకలేదు నాకు అని ఎవరిని నిరుత్సాహపరచడు. ఎవరు వెళ్ళినా వాడు నీది ఉంది ఇక్కడ. ఎవరు వెళ్తే నేను వెళ్తే నాది ఉంది, మీరు వెళ్తే మీద ఎవరు వెళ్ళినా ఉంది దాంట్లో. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళది కూడా ఉంది దాంట్లో. మొత్తం పృథివీలో ఉన్న అందరిది ఉంది. క్యాబాత్ ఇంత పుస్తకంలో అంత ఎక్కడి నుంచి వచ్చిందండి? ఓకే ఉంది, నాది ఏముందో రాసి ఇవ్వమంటే 12 శ్లోకాలు రాసిస్తాడు. అంటే ఒక్కొక్కళ్ళకి 12 శ్లోకాలు చొప్పున ఉంటే ఆ పుస్తకం అంతలా ఉంది అంటే వర్గీకరించి రాసి ఉందా? 12 శ్లోకాలు రాసిస్తాడు. ఈ 12 శ్లోకాలు అవి సంస్కృతంలో ఉంటాయి. అవి ఎటువంటి సంస్కృతంలో ఉంటాయంటే, ఏమీ సంస్కృతం రాని మహామూర్ఖుడు సంస్కృతంలో రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది పట్టుకుని సంస్కృతం వచ్చిన వాడి దగ్గరికి తిరగడం. నా దగ్గరికి వస్తూ ఉంటాయి ఈ నాడీ కేసులని. వాళ్ళ శ్లోకాలు పట్టుకొస్తారు. ఈ శ్లోకాలకు తాత్పర్యం ఏమిటో చెప్పండి. ఆ తాత్పర్యం ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ హైలీ కంట్రైవ్డ్. వాడు అప్పటికప్పుడు ఏవో 4 ఐడియాలని పోగేసి, 4 ముక్కల్ని పోగేసి, వాటిని ఇలాగ కట్టగట్టి ఓ 10 వాక్యాలు అప్పటికప్పటికి ఆన్ ది స్పర్, అట్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ వాడు రాసి ఇచ్చాడు అని తెలుస్తూ ఉంటుంది. ఆ శ్లోకాలు చూస్తూ ఉంటాయి. వాడి సంస్కారాలు కూడా దాంట్లో తెలుస్తూ ఉంటాయి. ఈ రకంగా జనాల్ని హింస పెట్టడం, మోసం చేయడం అని నేను అన్ను, హింస పెట్టడం, వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో పుష్ చేస్తూ ఉండటం, ఇదంతా సందర్భం లేని మాట. అవ్యక్త నిధనాన్ని అవ్యక్త ఆది. నీకు చూసింది కాదు, నీకు తెలిసేది కాదు, అనుపలబ్ధి. అది తెలిసేది కాదు. అది నువ్వెలా వ్యవస్థ చేయగలుగుతావు? ఇన్ని కోట్ల జీవుల్లో ఏ జీవుడు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వచ్చాడన్నది ఎలా వ్యవస్థ చేస్తావు? అదేమో అయ్యే మాట కాదు. కాబట్టి వ్యక్త మధ్య అని వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఇంత గడబడి చేస్తున్నారు, ఈ పేరు ఉందని ఏదో చెప్పచ్చు. కానీ పుట్టడానికి ముందు ఏమిటి, మరణించిన తర్వాత ఏమిటి అన్నది సుతరాము తెలియని సంగతి. కాబట్టి వీడు మరణించి ఏమైపోతాడు అని ఈ రకమైనటువంటి పరిదేవన వాళ్ళ ఊరికే మధ్యలో మనకి పరిచయం అయ్యారంతే. ఆ పరిచయంలా పెట్టడం, దేవుడికి ఒక ప్రార్థన చేసి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనము వచ్చాము, మనము వెళ్ళిపోతాం. కాబట్టి ఈ పరిదేవన అంటే ఈ రోదనము, ఈ బెంగలు, ఇవన్నీ కూడా శుద్ధానవసరము. ఈ శ్లోకం మళ్ళీ క్లాస్లో. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. చిన్న మన